బీహార్ రాజకీయాలపై ఒకసారి ఫోకస్ చేద్దాం. అక్కడ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం నితీష్ కుమార్ త్వరలోనే రాజ్యసభకు వెళ్లనున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నితీష్ కుమార్ కేంద్ర రాజకీయాల్లోకి వెళితే బీహార్ ముఖ్యమంత్రి పదవిని మిత్రపక్షమైన బీజేపీకి అప్పగించే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాజ్యసభ నామినేషన్ల గడువు రేపటితో ముగియనుండటంతో నితీష్ కుమార్ ఈ రోజు రాత్రిలోపు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఇదే సమయంలో నితీష్ కుమార్ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు అంటూ ఊహాగానాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీయూ బీజేపీ మధ్య అధికార మార్పిడిపై ఇప్పటికే అంతర్గతంగా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో జేడీయూ అగ్రనేతలతో నితీష్ కుమార్ అత్యవసరంగా భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. నితీష్ కేంద్రంలోకి వెళ్తే జాతీయ రాజకీయాల్లో జేడీయూ ప్రాముఖ్యత పెరగడంతో పాటు బీహార్లో బీజేపీ పట్టు మరింత బలపడనుందంటూ ఆ పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మరింత అనాలిసిస్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. శివ, జేడీయూ బీజేపీ ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి, ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించారు అన్న ఊహాగానాలు జరుగుతున్నాయి. ఒకవేళ రాజ్యసభకు కానీ నితీష్ కుమార్ వెళితే అతని కొడుకు ఇక్కడ పగ్గాలు చేపడతాడు. ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక ఒప్పందంగా తెలుస్తోంది. బీహార్ అంతా ఇదే చర్చ జరుగుతోంది. ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్పండి. శివ, నా మాట వినపడుతోందా మీకు? రైట్, చూడొచ్చు బీహార్ రాజకీయాల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్ వెళ్తారు అన్న వార్తలు ఒక్కసారిగా గుప్పమంటూ ఉన్నాయి. బీహార్ సీఎం పదవి ఇప్పుడు అందులో అంటే ఒప్పందంలో భాగంగా బీజేపీకి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది అని అంటూ బీహార్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ నిజంగా జాతీయ రాజకీయాల్లో కనుక నితీష్ వెళితే, కేంద్రంలోకి వెళితే జేడీయూ ప్రాముఖ్యత పెరగడంతో పాటు ఇటు బీహార్లో కూడా బీజేపీ పట్టు మరింత బలపడుతుంది. ప్రస్తుతం ఇది జోరుగా చర్చ జరుగుతోంది. పూర్తి అనాలిసిస్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు. రైట్ శివ, నితీష్ కుమార్ కేంద్రంలో ప్రాముఖ్యత పెంచుకోవడం, అలాగే బీజేపీకి ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్. ఇటు బీజేపీ బీహార్ పై పట్టు సాధిస్తుంది, అటు కేంద్రంలో జేడీయూకు కూడా ప్రాముఖ్యత పెరుగుతుంది. దీనిపైన జోరుగా చర్చ జరుగుతోంది. ఒకసారి అనాలిసిస్ చెప్పండి దీనిపైన. రైట్ సుమతి, బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి బలం చేకూర్చే విధంగా కూడా రేపు రాజ్యసభకు సంబంధించి నామినేషన్లకు చివరి రోజు కావడంతో నామినేషన్ పత్రాలపై నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతకాలు చేశారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఆ సంతకాలు చేసింది తాము నామినేషన్ దాఖలు చేయడానికా, లేదా పార్టీ తరఫున ఎవరినైనా రాజ్యసభకు పంపించేందుకు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారా అనేది కూడా అధికారికంగా తెలియాల్సిందే. కానీ ఇప్పటికే జాతీయ మీడియాలో దీనికి సంబంధించి జోరుగా ప్రచారం జరుగుతోంది, కథనాలు వెలువడుతున్నాయి. ఇటు నితీష్ కుమార్ కూడా జాతీయ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్లుగా జేడీయూకి సంబంధించిన ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా కేంద్రంలో అంటే ఎంపీగా పనిచేశారు. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, ఉపరితల రవాణా శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇక బీహార్ చరిత్రలోని తొలిసారిగా 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరిత్ర సృష్టించారు నితీష్ కుమార్. కానీ 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఆయన పదవీ కాలం అనేది చాలా తక్కువ కాలం ఉంది. అంటే 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు, కానీ కేవలం వారం రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత 2005లో పదవి బాధ్యతలు చేపట్టారు, తర్వాత 2015, తర్వాత రీసెంట్ గా 2025 10వసారి రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు ఒకవేళ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళితే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనేది కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన రాజీనామా చేస్తే ఆయన స్థానంలో ఎవరు ముఖ్యమంత్రి అనే దానిపై కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఈసారి ముఖ్యమంత్రి పదవి అనేది కూడా బీజేపీకి వెళ్ళబోతోంది. బీహార్ చరిత్రలో తొలిసారిగా బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది. అంటే పొత్తులో భాగంగా జేడీయూ అలాగే బీజేపీ ఇద్దరు కూడా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ విజయం సాధించారు. దానిలో భాగంగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టారు. ఇప్పుడు రాజ్యసభ ఖాళీ అయిన నేపథ్యంలో రాజ్యసభకు నితీష్ కుమార్ ను పంపించి అక్కడ కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు ఆయనకు అప్పగించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన కుమారుడు నితీష్ కుమార్ కుమారుని కూడా
ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా మరి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేది ఎవరు అనే దానిపై కూడా జోరుగా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ నుంచి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకే ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారా, లేదా ఇంకెవరైనా సీనియర్ నేతలను పార్టీకి మొదటి నుంచి విధేయులుగా ఉన్న వారికి ఏమైనా అవకాశం కల్పిస్తారా అనే దానిపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు ఉంటే మాత్రం సామ్రాట్ చౌదరికి ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. నితీష్ కుమార్ కుమారుడికి మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని కూడా చెప్తున్నారు. అయితే నితీష్ కుమార్ 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అతి చిన్న వయసులోనే రాజకీయంలోకి వచ్చారు. అప్పటి నుంచి కూడా జేడీయూ పార్టీలో అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ పార్టీని బలోపేతం చేయడం కానీ ఇటు పార్టీలో అంటే వివిధ పార్టీలో కూటమితో పొత్తులు పెట్టుకోవడం, ఆయన అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కొంతకాలం మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంటే 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఆయన పదవీ కాలం అనేది చాలా స్వల్ప కాలంలోనే పార్టీలు మారిన తర్వాత పొత్తులు పెట్టుకోవడం భాగంగా ఆయనకు కొంత సమయం మాత్రమే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించే అవకాశం వచ్చింది. కానీ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా, ఉపరితల రవాణా శాఖ మంత్రిగా, మరోవైపు రైల్వే శాఖ మంత్రిగా కూడా నితీష్ కుమార్ పనిచేశారు. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ ప్రకారం, ఊహాగానాల ప్రకారం ఏం జరగబోతుంది? రేపటితో 10 రాష్ట్రాలకు సంబంధించిన 37 స్థానాలకు సంబంధించి రాజ్యసభ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ అనేది రేపటితో ముగిపోతుంది. 16వ తేదీన నామినేషన్లకు 16వ తేదీన ఎన్నికలు ఉండబోతున్నాయి. 16వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే రేపటిలోగా దీనికి సంబంధించి రాజ్యసభకు వెళ్తున్నారా లేదా అనేది కూడా రేపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రేపు తెలిసే అవకాశం కనిపిస్తుంది. లేని పక్షంలో ఒకవేళ వెళ్తే కనుక 16న రాజీనామా చేసి కేంద్ర మంత్రివర్గంలోకి ఆయనకి అవకాశం కల్పించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే కొన్ని ఊహాగానాలు, ప్రచారం మాత్రమే జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఎక్కడ కూడా జేడీయూ ధృవీకరించలేదు. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఈ ఊహాగానాలకు ఇవాళ రాత్రి లేదా రేపు ఫస్ట్ హాఫ్ లో తెరపడే అవకాశం కనిపిస్తోంది. అతను రాజీనామా చేస్తారా, నిజంగానే కేంద్రంలోకి వెళతారా లేదా అనే దానిపైన.